అరకు నియోజకవర్గంలోని అనేక గిరిజన గ్రామాల్లో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు. వేసవి తొలి రోజుల్లోనే చుక్క నీటి కోసం కటకట ఏర్పడింది. గ్రామాల్లోని రక్షిత నీటి పథకాలు, బోర్లు అన్నీ ఇప్పటికే మొరాయించాయి. దీంతో మన్యంవాసులు కిలోమీటర్ల కొద్దీ నడిచి ఓట్ల నుంచి నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఏటా వేసవి వచ్చిందంటే చాలు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అధికారులు, నేతలు మాత్రం తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి వాటర్ ట్యాంకులు, బోర్లు వేయిస్తున్నప్పటికీ గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. ఉయ్యాలగూడ, గొందిగూడ, అనంతగిరి మండలాల్లో నందిగుమ్మ, రేగం, తోక వలస గ్రామాలకు నీటి సదుపాయం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రజల జీవన్ మిషన్ పథకం కింద నిధులు మంజూరు చేసింది. కానీ గ్రామాల్లో బోరు పాయింట్లు తవ్వి వదిలేశారు. మండలము కోతంగి పంచాయతీ కోసంగి పనసపుట్టు మోడల్ కొల్ని మాకు ప్రభుత్వం ఇచ్చారండి. అక్కడ వాటర్ ట్యాంకు 10,000 లీటర్ దాకా ఉంది. మళ్ళీ కరెంట్తోనే వస్తుంది. మాకు ఇప్పుడు 250 మంది కుటుంబం ఉన్నాము. అక్కడ వాటర్ ప్రోవలం వలన మేము గడ్డ నుంచి తీసుకుని వెళ్తున్నాము. తర్వాత మా పక్కన కొత్త వలస గ్రామం ఉంది. అక్కడ కూడా వాటర్ ట్యాంక్ పైనుంచి తీసుకొని వస్తున్నారు. అక్కడ కూడా ఇప్పుడు ఎండాకాలంకి మొత్తం తగ్గిపోయింది. అక్కడి నుంచి కూడా నేను మోసుకొని వెళ్తున్నాము. మనము కూటి పట్టుకొని కానీ నడుచుకొని తీసుకొని వెళ్తున్నాము. అది ప్రభుత్వం ఇప్పుడు దయచేసి మాకు వాటర్ ఇస్తారని కోరుకుంటున్నానండి. మా ఊరు గొందిగూడ. మాకు తాగునీటి చాలా సమస్య ఉంది. నూతి నుంచి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మీరు కొంచెం గవర్నమెంట్ ఎవరైనా ముందుకు వచ్చి సహకరిస్తే మంచిదనేసి మనవి చేస్తున్నాం. ఎందుకంటే మాకు వర్షాకాలమైన ఎండాకాలమైన చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు 2 వీధులు ఉన్నాయి గొందిగూడ. అంటే ఒక వీధికి పట్టించుకున్నారు అంటే ఇంకో వీధికి పట్టించుకోవట్లేదు. దాని గురించి మీరు కొంచెం గవర్నమెంట్ ముందుకు వచ్చి సహకరిస్తే మంచిదని భావిస్తున్నాం. మాకు వర్షం పడితే కూడా మాకు దారి బాగాలేదు. ఎందుకంటే అక్కడ జారుగుంటుంది. రోడ్డు కూడా లేదు. మాకు నీళ్ళు తాగుతుంటే కడుపు నొప్పి, జ్వరం అలాంటిది వస్తుంటుంది. ఎండాకాలంలో వాటర్ అస్సలు రాదు మా ఊర్లో. అందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అందువల్ల మాకు గవర్నమెంట్ వాళ్ళు వాటర్ సదుపాయాలు చేస్తారని కోరుకుంటున్నాం. పైప్ లైన్లు, కుళాయి ఏర్పాటు పనులు జరగలేదని ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం మొదట్లోనే గ్రామాల్లో తాగునీరు దొరకటం లేదు. చలమలపైనే ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. తాగునీటి కోసం కొండగట్లు దాటి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది. గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్తే తప్ప తమ గొంతు తడవలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊరు ఉయ్యాలగూడ గ్రామం. మాకు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నాము. అదే ఊట నుంచి వాటర్ తీసుకొస్తున్నాము. ఎండాకాలంలో వాటర్ కూడా ఉండటం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము తాగునీటికి. తాగుతున్నాము. పొలాలు వాటర్ తాగడం వల్ల జలుబు, జ్వరాలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం మాకు పంచాయతీ సార్, టోకోల్సా గ్రామము. ఇక్కడ పీటీజోలు 30 కుటుంబం నివసిస్తున్నాం సార్. అయితే గతం నుండి కూడా మనకి ఇక్కడ మంచినీళ్ళ సమస్య అయితే చాలా విపరీతంగా ఉంది సార్. ఎన్ని రకాల పోరాడినా సరే మాకు ఈసారి వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా, ఇప్పుడు వర్షాకాలంకి అయితే కొద్దిగా ఊట నీరు కొద్ది గొప్ప వస్తుంది, కానీ ఎండాకాలం అయితే చాలా విపరీతంగానే ఉంది సార్. తాగా నీటిలో అయితే మనకు చాలా అనారోగ్యాలు పడుతున్నాం. ఖచ్చితంగానే గవర్నమెంట్ అయినా లేకపోతే ప్రైవేట్ పరంగా అయినా మాకాడికి మంచి నీళ్ళు సమస్య తీర్చాలని గవర్నమెంట్కైనా సంస్థ వరకైనా నా 2 చేతులు జోడించి నేను టోకోల్స ప్రజల తరపున, నా తరపున ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తున్నాను సార్. మరి మా గిరిజనులు చాలా అవస్థ పడుచున్నాం. ఎందుకంటే మరి తాగునీరు మరి ఎప్పుడు చూసినా వర్షాకాలంలో బురదే, జేట వేసవి కాలంలో కూడా మాకు గడ్డలోని ఆకులు లేదంటే అనేక రకమైన జంతువులు పడి చనిపోయి ఆ నీటి తాగడం వల్ల చాలా అనారోగ్యంతో బాధపడి మరి 3, 4 అలాగే సంవత్సరానికి చనిపోవడం జరుగుతుంది సార్. మాకు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు చూసినా అసలు స్పందించలేదు. ఏ నాయకుడు వచ్చి ఇక్కడ మా గ్రామంలో వచ్చి తనిఖీ చేయలేదు, విజిట్ చేయలేదు. ఏమి కూడా మాకు సదుపాయం కలపలేని పరిస్థితి. కనీసం చూస్తే రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితి. ఎప్పుడు చూసినా ఒక చీర ఉంటే చీర కట్టేసి ఒకరికి డోలి మూత మోసుకుంటూ వెళ్ళే పరిస్థితి అవుతుంది సార్. దాంతోపాటు
తమ సమస్యను అధికారులకు అనేకసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కలుషిత నీటిని తాగడంతో పిల్లల నుంచి పెద్దల వరకు తరచూ అనారోగ్యం పాలవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది. మాది తోకాల్స గ్రామం, కొండిగ పంచాయతీ. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అదే ఆకులన్నీ పడిపోయి నీరు చాలా కంగాలుగా ఉంటుంది. అది మేము క్లాత్ కట్టుకొని తాగుతున్నాము. చాలా దూరం నుంచి తీసుకొస్తున్నాం, ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. కిలోమీటర్ నుంచి మేము మోసుకొని తీసుకొస్తున్నాము. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. నీళ్ళు మోసుకొని తీసుకురావడానికి నీరు తెప్పిస్తారని కోరుచున్నాం సార్. అక్కడ ఆకులు ఏమి పడుతున్నాయి, ఆ మురుగునీళ్ళు తాగున వలన మనకి ఉంది. మరి తర్వాత ఏదంటే జ్వరాలు, జబ్బులు, తర్వాత చేతులు కురుపులు లాంటివి వస్తున్నాయి. కొన్ని మాకు రోడ్డు కూడా సౌకర్యం లేదు. మరి వాంజిరేట్ బండి కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది. అది కూడా కల్పిస్తారని మేము నివసిస్తున్నాం. మరి కొన్ని సంవత్సరంలో ఈ వర్షాకాలంలో ఆడవాళ్ళు ఇక్కడ వస్తుండి నీళ్ళు కుండీలో వస్తుంది. మరి నీకు ఎక్కువ తీసుకెళ్తున్నాం, మాకు తక్కువ తీసుకెళ్తాం, మాకు కొట్లాడు కూడా జరిగింది. మీ ఎదుటను మేము తెలియపరిచడము, మంచినీళ్ళు సౌకర్యం ఇప్పిస్తారనేసి మీ పేరు మేము మనవచేసి కోరుకుంటున్నాం. సమస్య ఏంటంటే మరి చిన్న కుండీ లాంటివి తయారు చేసుకొని బురదకాలం ఎక్కువ బురద వస్తుంటే మళ్ళీ ఆ గడ్డ నుంచి మరి ఆడవాళ్ళు అయితే కష్టపడి మరి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లాగా అవుతుంది మోసి తీసుకెళ్లే పరిస్థితి. మరి అది కూడా ఆడవాళ్ళు మరి వర్షాకాలం అయితే మరి అరకులోయలో గిరిజన గ్రామాల్లో పనిచేయని చేతి పంపులు, నీటి ట్యాంకులు వెంటనే బాగు చేయాలని, పాత పైపులను మార్చి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఇక్కడ మరి మాకే సదుపాయం కూడా లేదు. కానీ మాకు గడ్డల నీరు, మాకు ఆకులు ఈ ఏసీ కాలం వచ్చినప్పుడు మరి మురుగు నీళ్ళు తాగటం వలన మాకు అనేకమైన జబ్బులు వచ్చేస్తుంది. మరి చనిపోవడం కూడా సిద్ధమవుతున్నాము మేము. మరి రోడ్డు కూడా మాకు సదుపాయం లేదు. మరి ఈ గర్భిణీ స్త్రీలు కూడా చనిపోవడము, మరి చనిపోతుంది. బండి రావడం కూడా అవకాశం లేదు. త్రాగునీటు మరి మాకు నీళ్ళు కూడా మాకు సదుపాయం లేదు, దగ్గరికి లేదు. ఘాటి బురద నీళ్ళు తాగటం వలన అనేకమైన కష్టాలు, బాధలు, దుఃఖాలు వచ్చేస్తున్నాయి. మాకు నీళ్ళు అందుబాటు కూడా లేదు. ఇలాంటి వలన మాకు అనేకమైన కష్టాలు, బాధలు సంభవిస్తున్నాయి. అదే వేసవికాలం, ఎండాకాలము ఇక్కడ నీరు కూడా బుడ్డా వచ్చేసి ఆరిపోతున్నది. ముసురుగా అయితే ఇక్కడ ఎక్కేలా ఇబ్బంది చాలాము. మెట్లు కూడా ఎక్కాలేము, కొనవడం కూడా ఇబ్బంది అయిపోతున్నాము. అదే ఆ గవర్నమెంట్ నిర్ణయిస్తే మేము కొంచెం సంతోషంగా ఉంటాం. మాది కొత్తవలస గ్రామం. మా ఊరి నీరు త్రాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బోరు ఆరిపోయింది. ఇప్పుడు వేసవికాలం వస్తుంది కదా, పెద్ద గడ్డలో నుంచి తీసుకొచ్చి వాడుకుంటున్నాము బురద నీళ్ళు. ఇంకా వర్షాకాలం అంటేనే కొలా వస్తుంది, బోరు కూడా వర్షాకాలం అంటేనే వస్తుంది. వేసవి వస్తే ఇంకా అలాగ ఆరుకుతుంది. నీరు చాలా ఇబ్బందిగా వాడుకోవడానికి. శాశ్వత తాగునీటి పథకాలను వేగవంతం చేసి ప్రతి గిరిజన గూడానికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని, గిరిజన ప్రాంతం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గిరిజనులు.